మావా బడ్స్ ఏమో బ్యాగులో ఉన్నాయి. నేను ఇక్కడ లాస్ట్ సీట్లో ఉన్నా. లేస్తే సీట్ పోయిద్ది. బడ్స్ లేకపోతే జర్నీ బోర్ కొట్టిద్ది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంకా తినేసి కాలేజీకి అయితే వెళ్ళాను. నాకైతే కొంచెం తేడాగా కనబడుతుంది ఏందో ఇవాళ. అమ్మయ్యా ఇలా క్లాసులు జరగబోయాయి ఇంకా సెట్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వెల్కమ్ మ్యాట్ నా కోసం మా ఊడి కోసం మాట. మా ఈ రూమ్లోనే అనుకుంటా ఫంక్షన్. స్టూడెంట్స్కి ఎలవ్ లేదు. మరి వాళ్ళేంటి అక్కడ ఉన్నారని అడుగుతారు. అది నాకు తెలీదు. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరితో ఎట్టకారం? ఫంక్షన్ జరుగుతుంటే మమ్మల్ని ల్యాబ్లో చేశారు గైస్. మా ఊడు సీరియస్గా రాసుకుంటున్నాడు. ఇంకీడు నిన్న మ్యాచ్ చూడలేదని రీప్లే మ్యాచ్ చదువుతున్నాడు. ఇక్కడ ఇంత జరుగుతున్నా మా మేడం ల్యాబ్లో కూర్చోబెట్టిందంటే మేము ఎంత స్పెషల్ స్టూడెంట్సో మీరే అర్థం చేసుకోండి. ఆబ్జెక్ట్స్ అంటే ముందుగా 3D ఆబ్జెక్ట్స్ అసలు 3D ప్రింటర్ ద్వారా ప్రింట్ చేస్తాం. అంటే మనం దీన్ని యూజ్ చేసుకొని మన కాలేజ్ వ్యూ 4 సైడ్ వ్యూస్ అంటే 360 డిగ్రీస్ వ్యూస్ మనం దీనిలో ప్రింట్ చేయొచ్చు. ఇది అనేది ఆర్డినో యూజ్ చేస్తారు దీంట్లో. స్మార్ట్ కార్ పార్కింగ్. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీకు పార్కింగ్ కోసం ప్రాబ్లం అయింది కదా. ఎక్కువయ్యి ఆ టోల్ ఫీజు కాడ టోల్ కలెక్ట్ చేయడం, మళ్ళీ ఎవరన్నా ఓవర్ స్పీడ్ పోతే వాళ్ళకి ఫైన్ వేయడం. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇంటర్నల్ నెట్వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు యాక్చువల్లీ ఇది ఫుల్ వీడియోగా ప్లాన్ చేసా, బట్ ఆడియో రికార్డ్ అవ్వాలా. నెక్స్ట్ టైం అయితే ఇలా అవ్వకుండా చూసుకుందాం. ఈవినింగ్ దాకా మేమైతే ల్యాబ్లోనే ఉన్నాము. ఇంకా క్యాంటీన్కి వెళ్ళి తినేసి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాను బస్సు ఎక్కడానికి. కానీ బస్సు లేట్ ఉందంటే జ్యూస్ తాగడానికి వెళ్ళాను. మావా ఈ వీడియో అయితే ఇంతే. ఉంటా, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.